టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే శస్త్రచికిత్స జరిగిందట. జర్మనీలో మ్యాజిక్ హాస్పిటల్ అయితే ఈ చికిత్స జరిగిందట. మహిళల సింగిల్స్ మారిందట. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఆడుతున్నారని అంటున్నది పివి సింధు మేడం. భారత్ ఇంగ్లాండ్ టెస్ట్కి అయితే బూమ్రా దూరం అవుతున్నాడట. బౌలింగ్ ఒత్తిడి తట్టుకోలేకనే ఇట్లా అయిందట. బూమ్రాకైతే కొంచెము మద్దతు ఇయ్యాలట. బౌలరు మహమ్మద్ షామి అంటున్నాడు. ఓ మోస్తారు ప్రదర్శన చేసిన టీమిండియానైతే విజయం సాధిస్తుందట. ఇంగ్లాండ్ తోటైతే తొలుత టెస్ట్ అయితే ఓడిపోయిందట ఇండియా. యువ హీరోలతోటైతే పోటీ పడుతున్నాడట మోహన్ లాల్ సారు. దేశభక్తుడిగానైతే మల్లొక మల్క సినిమా తీసి జనాల ముంగడికి రాబోతున్నాడట. సర్దార్ గబ్బర్ సింగ్ సైన్మన్ అయితే మృణాల్ ఠాకూర్ అయితే ఉన్నదట. హీరోయిన్ గా గొప్ప గొప్ప తారలతోటి నటిస్తున్నదట మేడం. వార్ 2 సైన్మన్ అయితే ఎప్పుడు చూడని యుద్ధమే ఉన్నదట. ఎన్టీఆర్ మృతి కోసం చేసేటువంటి యుద్ధాలను ప్రేక్షకులు చూడాలనుకుంటున్నారట. అనుకోకుంటేనే అప్పుడు హీరోయిన్ గా అయిందట లయ. తెలుగు ప్రేక్షకులైతే అప్పట్లో ఆమెను చాలా అభిమానించిరట. ఈ రోజైతే కన్నప్ప సైన్మా రిలీజ్ అట. కుటుంబ సమేతంగా చూడాల్సిన సైన్మన్ అట గది. ఇవాళ తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష రిజల్ట్స్ అట. మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే నెట్లకు వస్తాయట. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకైతే ఊరట లభించిందట. పెండింగ్ లో ఉన్న పెన్షన్లనైతే ఇస్తున్నదట తెలంగాణ సర్కారు. ఊరాల ప్రాజెక్టుకు కట్టిన తాళ్ళైతే తెగినాయట. ముందస్తు వరదలతోటైతే వెలుగులోకి వచ్చిందట ఈ ఘటన. ఇక్కిరిసాట్ నుంచి మల్లొక మల్క నూతన వంగడం అయితే సృష్టించబడ్డదట. రాపిడ్ రాగానే కొత్త రకము విత్తనాలైతే వచ్చేసినాయట. విద్యార్థుల ఉపాధి అవకాశాలైతే పెంచాలట. 3 సంస్థలతోటైతే ఆర్జీయూకే ఒప్పందమే చేసుకున్నదట. డ్రగ్స్ పట్టుబడితే విద్యా సంస్థల మీద కేసులైతే తప్పకుండా పెడతారట. జైల్లో వేసుడే పనిగా పెట్టుకున్నాడట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు. కృష్ణా కెనారు గుంటూరు మధ్యలో అయితే 3వ రైల్వే లైన్ అయితే రాబోతున్నదట. 1200 కోట్లతోటైతే పనులు ప్రారంభిస్తున్నారట. విజయవాడలో అయితే 300 కోట్లు బురిడి అయినాయట. ట్రేడింగ్ పెట్టుబడులల్లా పెట్టి కొంతమంది మోసపోయారట. గంజాయి గట్లనే డ్రగ్స్ మీద సమరం చేస్తుందట ఆంధ్ర సర్కారు. ఎవరు అడ్డు వచ్చినైతే తొక్కిపట్టి నారదీస్తామంటున్నాడు చంద్రాల సారు. ఐఐటి చేసిన వాళ్ళనైతే పావులుగా వాడుకున్నారట. మద్యం కుంభకోణం కేసులనైతే ఐఐటి చేసిన విద్యార్థులనైతే వాడుకొని మోసం చేసిరట. అన్ని దేశాలకైతే స్నేహితురాలు హిందీనేనట. భాషను ఆయుధంగా చేసుకొని దేశాన్ని ఏలనందుకైతే అంతకుముందు ప్రయత్నాలే చేసిరట. ఉప కార్యదర్శిగానైతే స్థానం దక్కించుకున్నాడట అంబరీష్ మేమూరి. ఇంతకు ముందు ఆయన భారత రాయబార సంస్థల పనిచేసిందట. రష్యా నేతల విచారణకైతే ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిరట. ఐరోపా కౌన్సిల్ తోటైతే బేలెన్స్కి ఒప్పందము చేసుకున్నారట. కర్ణాటకలో అయితే 5 పెద్ద పులులు మృతి చెందినాయట. కొంతమంది దుర్మార్గులైతే విషం పెట్టినందుకే గా ఘటన జరిగిందట. ఇజ్రాయెల్ పైన అయితే ఇరాను విజయం సాధించిందట. అమెరికా జోక్యంతో ఆ దేశం అయితే బ్రతికి బట్టగట్టిందట. దంగల్ మీద నిషేధము విధించి తప్పు చేసిందట. పాకిస్తాన్ కు చెందిన మంత్రి పశ్చాత్తాపడుతున్నది. తొలుగుతనైతే స్పందించిందట ఖమేని. ఇరాన్దేనట గెలుపు. అమెరికాను చెంపదెబ్బ కొట్టినంత పనే చేసిందట. ఇవాళ పూరి జగన్నాథునైతే రథయాత్ర ప్రారంభమవుతున్నది.
ఆ యాత్రనైతే చూసేందుకు జనాలైతే ఘోరంగా పోతున్నారట. ఇంగినంటినేట భారత్ సంబరాలు మొట్టమొదటిసారిగా ISS లా అడుగు పెట్టిందట తొలుత భారత్. ఇజ్రాయెల్ దాడుల వల్లనైతే 18 మంది పాలస్తీన్లు మృతి చెందిరట. ఏం తెలియని అమాయకుల్నే చంపేసిరట. T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే శస్త్రచికిత్స జరిగిందట. జర్మనీలా మ్యాజిక్ హాస్పిటల్ అనైతే ఈ చికిత్స జరిగిందట. మహిళల సింగిల్స్ మారిందట. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఆడుతున్నారని అంటున్నది PV సింధు మేడం. భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ అయితే బూమ్రా దూరం అవుతున్నాడట. బౌలింగ్ ఒత్తిడి తట్టుకోలేకనే ఇట్లా అయిందట. బూమ్రాకైతే కొంచెము మద్దతు ఇయ్యాలట. బౌలరు మహమ్మద్ షామి అంటున్నాడు. ఓ మోస్తారు ప్రదర్శన చేసిన టీమిండియానైతే విజయం సాధిస్తుందట. ఇంగ్లాండ్ తోటైతే తొలుత టెస్ట్ అయితే ఓడిపోయిందట ఇండియా. యువ హీరోలతోటైతే పోటీ పడుతున్నాడట మోహన్ లాల్ సారు. దేశభక్తుడిగానైతే మల్లొక మల్క సినిమా తీసి జనాల ముంగడికి రాబోతున్నాడట. సర్దార్ గబ్బర్ సింగ్ సైన్మన్ అయితే మృణాల్ ఠాకూర్ అయితే ఉన్నదట. హీరోయిన్ గా గొప్ప గొప్ప తారలతోటి నటిస్తున్నదట మేడం. వార్ 2 సైన్మన్ అయితే ఎప్పుడు చూడని యుద్ధమే ఉన్నదట. NTR మృతి కోసం చేసేటువంటి యుద్ధాలను ప్రేక్షకులు చూడాలనుకుంటున్నారట. అనుకోకుంటేనే అప్పుడు హీరోయిన్ గా అయిందట లయ. తెలుగు ప్రేక్షకులైతే అప్పట్లో ఆమెను చాలా అభిమానించిరట. ఈ రోజైతే కన్నప్ప సైన్మా రిలీజ్ అట. కుటుంబ సమేతంగా చూడాల్సిన సైన్మన్ అట గది. ఇవాళ తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష రిజల్ట్స్ అట. మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే నెట్లకు వస్తాయట. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకైతే ఊరట లభించిందట. పెండింగ్ లో ఉన్న పెన్షన్లనైతే ఇస్తున్నదట తెలంగాణ సర్కారు. ఊరాల ప్రాజెక్టుకు కట్టిన తాళ్ళైతే తెగినాయట. ముందస్తు వరదలతోటైతే వెలుగులోకి వచ్చిందట ఈ ఘటన. ఇక్రిసాట్ నుంచి అయితే మల్లొక మల్క నూతన వంగడం అయితే సృష్టించబడ్డదట. రాపిడ్ రాగానే కొత్త రకము విత్తనాలైతే వచ్చేసినాయట. విద్యార్థుల ఉపాధి అవకాశాలైతే పెంచాలన్నట. 3 సంస్థలతోటైతే RGUK ఒప్పందమే చేసుకున్నదట. డ్రగ్స్ పట్టుబడితే విద్యా సంస్థల మీద కేసులైతే తప్పకుండా పెడతారట. జైల్లో వేసుడే పనిగా పెట్టుకున్నాడట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు. కృష్ణా కెనారు గుంటూరు మధ్యలోనైతే 3వ రైల్వే లైన్ అయితే రాబోతున్నదట. 1200 కోట్లతోటైతే పనులు ప్రారంభిస్తున్నారట. విజయవాడలో అయితే 300 కోట్లు బురిడి అయినాయట. ట్రేడింగ్ పెట్టుబడులల్లా పెట్టి కొంతమంది మోసపోయారట. గంజాయి గట్లనే డ్రగ్స్ మీద సమరం చేస్తుందట ఆంధ్ర సర్కారు. ఎవరు అడ్డు వచ్చిననైతే తొక్కి పట్టి నారదీస్తామంటున్నాడు చంద్రాల సారు. IIT చేసిన వాళ్ళనైతే పావులుగా వాడుకున్నారట. మద్యం కుంభకోణం కేసులనైతే IIT చేసిన విద్యార్థులనైతే వాడుకొని మోసం చేసిరట. అన్ని దేశాలకైతే స్నేహితురాలు హిందీనేనట. భాషను ఆయుధంగా చేసుకొని దేశాన్ని ఏలేందుకైతే అంతకుముందు ప్రయత్నాలే చేసిరట. ఉప కార్యదర్శిగానైతే స్థానం దక్కించుకున్నాడట అంబరీషు మేమూరి. ఇంతకు ముందు ఆయన భారత రాయబార సంస్థల పనిచేసిందట. రష్యా నేతల విచారణకైతే ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిరట. ఐరోపా కౌన్సిల్ తోటైతే బేలెన్స్కి ఒప్పందము చేసుకున్నారట. కర్ణాటకలో అయితే 5 పెద్ద పులులు మృతి చెందినాయట. కొంతమంది దుర్మార్గులైతే విషం పెట్టినందుకే గా ఘటన జరిగిందట. ఇజ్రాయెల్ పైన అయితే ఇరాను విజయం సాధించిందట. అమెరికా జోక్యంతో
ఆ దేశం అయితే బ్రతికి బట్టగట్టిందట. దంగల్ మీద నిషేధము విధించి తప్పు చేసిందట. పాకిస్తాన్ కు చెందిన మంత్రి పశ్చాత్తాపడుతున్నది. తొలుగుతనైతే స్పందించిందట ఖమేని. ఇరాన్దేనట గెలుపు. అమెరికాను చెంపదెబ్బ కొట్టినంత పనే చేసిందట. ఇవాళ పూరి జగన్నాథునైతే రథయాత్ర ప్రారంభమవుతున్నది. ఆ యాత్రనైతే చూసేందుకు జనాలైతే ఘోరంగా పోతున్నారట. దిగినంటినేట భారత్ సంబరాలు. మొట్టమొదటిసారిగా ఐఎస్ఎస్ లా అడుగు పెట్టిందట తొలుత భారత్. ఇజ్రాయెల్ దాడుల వల్లనైతే 18 మంది పాలస్తీన్లు మృతి చెందిరట. ఏం తెలియని అమాయకులనే చంపేసిరట.